శ్రీ గురుదేవ దత్తాత్రేయ. నవంబర్ నెలలో తులారాశి ఫలితం. చిత్తా నక్షత్రంలో 3-4 పాదాలు తులారాశి వారు ఉంటారు. స్వాతి నక్షత్రంలో 4 పాదాల వాళ్ళు తులారాశి వారు ఉంటారు. విశాఖ నక్షత్రంలో 3 పాదాలు తులారాశి వారు ఉంటారు. ఈ తులారాశి వారికి ఈ నెల గ్రహాలు అనుకూలిస్తాయా లేదా? రాశిలో కొన్ని గ్రహాలు, వ్యయంలో కొన్ని గ్రహాలు, సప్తమంలో శుభగ్రహం, షష్టమంలో పాపగ్రహం, పంచమంలో పాపగ్రహం. అయితే ఇక్కడ భార్యతో పిల్లలతో ఆనందంగా ఉంటారు, కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు, సుఖాన్ని ఎక్కువగా అనుభవిస్తారు. ఇక్కడ రాహుగ్రహానుకూలత పెరిగింది కాబట్టి విదేశాలకు వెళ్ళే వాళ్ళు శుభ ఫలితాన్ని పొందుతారు. ఈ తులారాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో కొంత వ్యయాన్ని పొందుతారు. ఇక్కడ ఏమైపోయిందంటే కుటుంబంతో బాగానే ఉంటారు, ఆరోగ్యం బాగానే ఉంటుంది, బాగా ఎంజాయ్ చేస్తారు, ప్రశాంతంగా ఉంటారు, ఇబ్బంది ఏం లేదు. కానీ డబ్బు ఎక్కువగా చేతిలో నిలబెట్టుకోలేరు. ధన వ్యయ దోషం ఉంది. విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు ఈ నెల నిరుత్సాహం. తులారాశి వారికి అబ్బో బ్రహ్మాండంగా ఉంది, అయ్యో చాలా బాగుంది అన్న మాటలు నమ్మకండి. వ్యాపారం చేసేవాళ్ళు, ఉద్యోగం చేసేవాళ్ళు చూసుకోండి, మీకు పెద్ద మార్పు ఏమీ ఉండదు. ఇంకా కొత్త ఖర్చులు, చేతిలో డబ్బు నిలబడకపోవడం, బాధ్యతల వల్ల జరిగే ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇక్కడ కొన్ని పనులు కూడా పెండింగ్ పడతాయి, దగ్గర దాకా వచ్చి ఆగిపోతాయి. తులారాశి వారు లోన్లు ఏదైనా పెట్టుకుంటే ఫలిస్తాయి. నూతన వాహనం తీసుకోవడానికి అనుకూలతగా ఉంది. అంటే కార్ కానీ, 2 వీలర్ కానీ, సెకండ్ హ్యాండ్ కానీ, కొత్తది కానీ కొనవచ్చు. కొత్తగా మొబైల్ తీసుకోవడమో, వాచ్ తీసుకోవడమో ఇవి కూడా జరుగుతాయి. ఏదో రూపైన డబ్బు ఖర్చు పెట్టేస్తారు ఈ నెల. సరే, ఈ తులారాశి వారికి ధనయోగం కోసము, లక్ష్మీ యోగం కోసం ఏ పరిహారం చేయాలి? ఈశ్వర దర్శనం ఈ నెలలో ఎంత వీలైతే అంత ఈశ్వర దర్శనం చేయాలి. పరమేశ్వర అష్టోత్తర పారాయణ చేసుకోవాలి. అలాగే ప్రతి శుక్రవారం తలస్నానం చేయాలి. సమస్త అరిష్ట దోషం పోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నవంబర్ నెలలో శుక్రవారం తలస్నానం చేస్తే తులారాశి వారికి అరిష్ట దోషం పోతుంది. అలాగే ఈ తులారాశి వారు శివాలయ దర్శనము, ఈశ్వర అష్టోత్తర పారాయణ అత్యవసరము. వీరు చేసుకోవాల్సిన ఒక దానం ఉంది. బ్రహ్మాండ యోగం, ధనయోగం కలగడానికి గుడము అంటే బెల్లము 1 కేజీ శివాలయంలో దానం చేయాలి. తులారాశి వారికి ఈ పరిహారాలు సరిపోతాయి. ఈ నెల సంపూర్ణ దోష నివారణ జరుగుతుంది. దత్తార్పణమస్తు. Please like and subscribe Eagle Andhra.